చూడండి పాత కాలపు దేవాలయం, శివాలయం అంటారు దీన్ని. ఇది వచ్చి రాత్రి దేవతలు వచ్చి కట్టిన తీసింది. చూడండి ఎంతెంత పెద్ద రాళ్ళు ఉన్నాయో. చూడండి మొత్తం రాయే ఫ్రెండ్స్, ఎంతలా ఉందో. దేవతలు రాత్రి కట్టేశారంట. పురాతనం కాలం గుడిలు. హాయ్ ఫ్రెండ్స్, మా కృష్ణాపట్నంలో దేవుళ్ళు కట్టిన గుడి చూపిస్తాను మీకు. అవునండి, పాత రాళ్ళు కూడా చూడండి ఒకసారి ఎట్లున్నాయో. లోపల కూడా చూడండి ఒకసారి, ఎన్ని పెద్ద రాళ్ళు ఉన్నాయి. అన్ని ఓల్డ్. అప్పుడు సింహాలు కానివ్వండి గోడ మీద. చిన్నప్పుడు నేను ఇక్కడే ఆడుకుంటా, కింద పడ్డాను చిన్నప్పుడు. దీని మీద నుంచి పడ్డాను ఒకసారి. నేను చిన్న పిల్లోడు అప్పుడు ఆడుకుంటున్నాను. అప్పుడు దాన్ని చూడండి ఒకసారి ఎలా ఉందో. అలాగే లోపల కూడా చూపిస్తారండి. లోపల కూడా ఇంకా బాగుంటుంది. పాత ఓల్డ్ శివాలయం. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది లోపల. అప్పట్లో మేము చిన్నప్పుడు బావిలో నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకొని తాగేది. ఇప్పుడంటే మినరల్ వాటర్లు వచ్చేసి మనకి ఒళ్ళు నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు క్లియర్గా ఎంత బాగుంటుంది చూడండి బావి. చుట్టూరు అరటి చెట్లు, మామిడి చెట్లు, ఆ పక్క ఉసిరి చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. అన్నీ చూపిస్తాను మీకు. నేను గేటు తాగుతా. ఉసిరికాయ చూసారా? ఉసిరికాయ చూడండి సార్ ఎలా ఉన్నాయో. కొండ ఉసిరి అంటారు కదా ఫ్రెండ్స్, కొండ ఉసిరి. సార్ తిని టేస్ట్ చూద్దాం ఎలాగుందో. బా ఫ్రెండ్స్, ఏమన్నా ఫ్రెషే. దీంట్లో కొద్దిగా ఉప్పు కారంగా తగిలి తింటే దిగతాడుతా. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను. చెట్లు ఇది ఏదో కాదంటారు, నాకు కూడా తెలీదు. మీకేమన్నా ఈ చెట్టు గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఏం చెట్టు ఏం తెలియదు. దీని కాయలు కూడా చూడండి. ఈ చెట్టు గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి. ఇది బైగనపల్లి మామిడి పండు చెట్టు అండి. ఇది ఎగ్గు చెట్టు ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా కాయలు రాలేదు. ఇది ఓల్డ్, ఇప్పుడు కాదు, అప్పుడు గుడి కట్టినప్పుడు పెట్టింది. ఓల్డ్ చూడండి ఒకసారి మీరు ఎలా. అప్పుడు కుటుంబం నుంచి ఉంది, చాలా సంవత్సరం ఉంది కదా. అది కూడా చూడండి ఒకసారి. దేవుళ్ళు ఊరే చూస్తారు కదా, ఆ విగ్రహాలు చూపిస్తారండి. లోపల ఉన్నాయి, ఇంకా లోపల చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు స్వామి
స్వామి నాగా అది, అవి ఉండేవి. నాగేంద్ర. మీకు ఓల్డ్ అప్పుడు ఇంకా విగ్రహాలు చూపిస్తారండి కింద ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్, వయసు గట్టుకొని పాత విగ్రహాలు చూసారా? అప్పుడు దేవుళ్ళు పెట్టిన విగ్రహాలు అనమాట ఇవి. ఇది చూడండి, ఇదిగో చూడండి, గుర్రం మీద అప్పుడు చూసారా మొత్తం లొకేషన్ దేవుళ్ళ మీద చూడండి మొత్తం. ఇది అప్పుడు దేవుళ్ళు పెట్టిన గంట అనమాట. నంది చూడండి ఎలా ఉందా. లోపల చూడండి ఒకసారి. చూద్దాం రండి. ఇప్పుడు చూసేద్దాం దేవుణ్ణి చూడండి. ఆ రోజుల్లో తలుపులు ఎలాగున్నాయి చూసారా? ఈ నవగ్రహాలు అంటారు కదా, ఇల్లే అందరూ దర్శనం ఇల్లే అంతా. ఇప్పుడు అది ఇట్లాంటి గుళ్ళు మీ ఏరియాలో కూడా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము కూడా చూస్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.